ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వెబ్సైట్లోనే ఎమ్మెల్సీల రికమెండేషన్ లెటర్లను సైతం జతపరచాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సో ఆన్లైన్ పద్ధతి బాగానే ఉంది, కానీ ఇవన్నీ చూసి ఈ పద్ధతిని కూడా నమ్మబుద్ధి అవుతలేదు. సో ఈ ఆన్లైన్ పద్ధతిలా ఎవరుంటారు ఆపరేటర్స్, దీన్ని ఆపరేట్ చేసేవాళ్ళు, అక్కడ పోయి ఆలోచించాలి మనం. ఎవరు ఉంటారు, ఎవరు ఇవ్వాలి. ఈ ఆన్లైన్ అంటే మొత్తం సిస్టమే తీసుకోదు కదా, మనుషులు దాన్ని ఆపరేట్ చేస్తారు. సో ఈ ఆపరేట్ చేసే కోఆపరేటర్స్కి ఎవరు, మళ్ళీ అందులో కూడా ఏం కథలు పడతారు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ చూసి విని ఎవ్వరి నమ్మే పరిస్థితి లేదు అసలు. 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, త్వరలో నోటిఫికేషన్ విడుదల. నేడు 213 మంది ఖైదీలు రిలీజ్. సత్ప్రవర్తన కలిగిన వారికి విముక్తి. వీరిలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 205 మందట. చెర్లపల్లి జైలు నుంచి ముందస్తు విడుదల. ప్రభుత్వ విజ్ఞప్తికి గవర్నర్ పాజిటివ్ రెస్పాన్స్. వెల్కమ్ 6న చర్చిద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు సీఎం రేవంత్ రిప్లై. ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ. సీఎం హోదాలో మొదటి మీటింగ్. విభజన వివాదాలపై ఇరువురి పరస్పర చర్చలు. శాఖల వారీగా ఇప్పటికే సిద్ధమైన జాబితా. వివిధ శాఖల అధికారులు సైతం హాజరు. చర్చల్లో 5 గ్రామాల విలీనం కీలకం. సో ఈ 5 గ్రామాల ప్రజలు, అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు, అక్కడ ఆ 5 గ్రామాల చదువుకున్నోళ్ళు ఉద్యోగాలు కావచ్చు, దేనికైనా అప్లై చేయాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్, వాళ్ళు తెలంగాణ, ఈ మధ్యలో కొట్టుమిట్టాడుతూ వాళ్ళ భవిష్యత్తుతోటి చాలా ఇబ్బంది పడ్డారు 10 ఏళ్ళు. సో మరి ఈ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 గ్రామాలను కీలకంగా మనం పరిగణలోకి తీసుకోవాలా. మరి ఇవి ఆంధ్రాలో విలీనం చేయబోతున్నారా లేదా తెలంగాణలోనే విలీనం చేయబోతున్నారా అనేది కూడా మనకి త్వరలో తెలియాల్సింది ఉంది. సో త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తా. వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన. అధికారులు ఆఫీస్ దాటడం లేదు. ప్రజలకు ఉపయోగపడే కొత్త ఐడియాలు ఇవ్వండి. కలెక్టర్లు ఆఫీసర్లతో రివ్యూలో సీఎం రేవంత్. ప్రతి థియేటర్లోనూ కూడా యాంటీ డ్రగ్స్ యాడ్. షో ప్రారంభానికి ముందు తప్పనిసరి. సినీ నటులతో ఇకపై షార్ట్ వీడియోలు. సార్ రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి. సార్ మా సినీ నటులే సార్ డ్రగ్స్ని ఎంకరేజ్ చేసేది, అందరిని అంటలే నేను. ఇప్పుడు మొన్న హేమ దొరికింది, ఏం చేసిరంటే తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వదిలేసారు. మీకు ఇంత లిస్ట్ ఇస్తా నేను. సినీ ప్రముఖుల్లో ఎవడెవడు డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఏడికెళ్ళి డ్రగ్స్ వస్తున్నాయి, వాళ్ళ సినిమా కల్చర్ని స్టూడెంట్స్ దాకా ఎట్లా తీసుకుపోతున్నారు అనే లిస్ట్ కావాలంటే నన్ను అడగండి, నేను ఇస్తా. ఏడేడ దొరుకుతున్నాయి కూడా సగం పని మేమే చేస్తాం. ఇక ఈ ఇంటెలిజెన్స్ ఎందుకు, ఈ వాళ్ళకన్నా నేనే బెటర్ కదా సార్. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందులో ఇరుక్కురు అనేది మా మీడియా కంటే బాగా ఇంకోరికి తెలుసు. సగం పనులు మేమే చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే పేర్లు చెప్పి పలానా ప్లేస్లో జరుగుతుందంటే కూడా రైట్స్ జరగవు సార్ అక్కడ. సో అది బాధ అవుతా ఉంది. మీరు అంటున్నారు సినిమా నటులతోట షార్ట్ వీడియోస్ చేపిస్తారట. మన అసలు దొంగలు వాళ్ళే కదా. గతంలో వాళ్ళని కేటీఆర్ కాపాడిండు, ఇప్పుడు మీరు కాపాడుతున్నారా అని నేను ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీ వేయదలుచుకున్నా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి రాగానే నార్కోటిక్స్ బ్యూరో, ఎవరు కూడా అసలు ఎవడైనా సరే సెలబ్రిటీస్ అయినా సరే వినేది లేదు, అందరిని తీసుకెళ్ళి బొక్కల వాడేయండి అని అసలు బాహుబలిలో ప్రభాస్ లెక్క చెప్పారు. తర్వాత అసలు ఎక్కడ సార్ ఎక్కడన్నా ఎవరినైనా డ్రగ్స్ విషయంలో అరెస్ట్ చేయడం కానీ, మరి ఎక్కడెక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుంది పట్టుకోవడం కానీ, అసలు ఎయిర్పోర్ట్ల నుంచి డ్రగ్స్ ఎట్లా బయటికి వస్తున్నాయి, కొకేన్ ఎట్లా బయటికి వస్తుంది, కొంతమంది బూట్లలో వేసుకొని తిరుగుతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు ప్రక్షాళన జరుగుతలేదు? ఇంతగానం సీఎం చెప్పినాక కూడా చేయకపోతే మరి ఇక్కడ ఏం జరుగుతున్నట్టు సార్ వెనకాల అనేది మన డౌట్. మొన్న అయితే ఈ ఏదైతే ఎవరు మన పొంగులేటి వాళ్ళ అబ్బాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి కూడా మొన్న మొత్తం ఐటీ రైట్స్ అయినాయి కదా. సో మొత్తం నావీ కస్టమ్స్ వాళ్ళందరూ రావడం జరిగింది. వాచ్ల విషయం అక్రమంగా ఇల్లీగల్గా కొనుక్కున్నాడు, కొన్ని కోట్లకు సంబంధించిన వాచ్లు, దానికి లెక్కలు చెప్పాలని చెప్పి మొత్తం రైడ్స్ చేయడం జరిగింది. సో మరి మీ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి వీళ్ళన్నిటినీ కూడా మీరు ప్రక్షాళన చేయాలి కదా. సో వీళ్ళనే ప్రక్షాళన చేయట్లేగా మీరు డ్రగ్స్ని ప్రక్షాళన ఎట్లా చేస్తారు? సో ఒకవేళ డ్రగ్స్ని ప్రక్షాళన చేసినా ఎక్కడన్నా కనబడుతుందా మీరు చేసినట్టు?
ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న, అద్భుతంగా ఇచ్చారు. ఎవడైనా సరే తప్పు చేస్తే ఓడిని కూడా వదలద్దు. అది మా ఠాగూర్ల చిరంజీవి గారు చెప్పినట్టు అనిపించింది డైలాగ్. బట్ తర్వాత చూస్తే సార్ అసలు గ్రౌండ్లో ఏం లేనటువంటి పరిస్థితి. ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు? నేను అడుగుతున్నా, డ్రగ్స్లో సెలబ్రిటీస్ ఉన్నారు. సెలబ్రిటీస్కి డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి? ఏ మాఫియా ద్వారా వస్తున్నాయి? ఎవడెవడు మీడియేటర్లు ఉన్నారు? ఎవడి ద్వారా కొనుక్కుంటున్నారు? ఇవన్నీ ఎందుకు సార్ మీకు దొరకవు? మరి చేయండి. మరి మొన్నేమో హేమ అట్లా పోయింది, ఇట్లా వచ్చింది. అందరు వచ్చి కలిసింది చంద్రబాబు డ్రగ్స్ విషయంలో. సో ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది తెలుసు. మా మీడియా కూడా 2-3 రోజులు చూపించింది. తర్వాత ఏమైందంటే జై తుస్, ఏం తెలియదు ఏమైంది అనేది. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్. నేను ఇవన్నీ మాట్లాడితే కొంతమందికి మండే దగ్గర మండుతూ ఉంటుంది, కానీ ఇది వాస్తవాలు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు మరి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో. అయినా కానీ సైలెంట్గా ఉంటారు. మరి ఏం జరుగుతుందో మరి ఇక్కడైనా డ్రగ్స్ని ప్రక్షాళన చేయండి, చెప్పండి సీరియస్గా తీసుకోమని. సెలబ్రిటీస్ షార్ట్ వీడియోస్ చేస్తారు కదా, ఎవరైతే డ్రగ్స్ వాడారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకోరో వాళ్ళని మీరు షార్ట్ వీడియోస్ చేయమని చెప్పండి. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళది తప్పు, అసలు అది పెంచి పోషిస్తున్న వాళ్ళది ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు వాళ్ళు కావాలని డ్రగ్స్ కొనుక్కుంటా అడగరు కదా. వాళ్ళ బిజినెస్ కోసం తెలియకుండా విద్యార్థుల జీవితాలతో, ముఖ్యంగా సార్ టాప్ మోస్ట్ 10 బీటెక్ కాలేజెస్ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి తెలియకుండా అక్కడ కూడా డ్రగ్స్ పోతున్నాయి. అక్కడ చాలామంది విద్యార్థులు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పాప మా విద్యార్థులకు తెలియకుండా టీనేజర్స్ని కూడా అటాక్ చేసి మరి వీళ్ళు మెల్లగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా చాక్లెట్లు ఇవ్వడము, వాళ్ళు దానికి కట్టు బానిసలు చేయడం. సో అది ఒకసారి వాళ్ళకి అలవాటు అవ్వగానే వాళ్ళే పోయి ప్లీజ్ రా చాక్లెట్ తెచ్చినావు కదా, నాకు కొంచెం కావాలి, సో ఇంత అవుతుంది అని చెప్పి వాళ్ళు మెల్లగా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళకే తెలియకుండా, వాళ్ళకి తెలిసి జరుగుతలేదు చాలామందికి విద్యార్థుల సంగతి నేను చెప్పేది. సో తెలియకుండా డ్రగ్స్కి అడిక్ట్ చేసి సో వాళ్ళే డబ్బులు ఇచ్చేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకొని బిజినెస్లు వేసుకొని పబ్బం గడిపించుకుంటారు. ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలి. మరి ఇంకా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ కాలే, ఇక ప్రక్షాళన గురించి అని మనం ఏం మాట్లాడతాం చెప్పండి.